లాస్ట్ వీక్ పెట్టున్నా కానీ ఈ టాస్క్ వర్కౌట్ అయ్యేదేమో కానీ ఈ వీక్ పెట్టడం వల్ల ఈ టాస్క్లో ఉపయోగం ఏముంది అంటే ఏమి లేదు. హ్యాపీగా అందరు సేఫ్ గేమ్ ఆడేస్తూ ఉన్నారు. హ్యాపీగా మనకి ఎందుకు వచ్చిన గొడవ, సో మనం ఇచ్చేద్దాము, వాళ్ళు కూడా ఒప్పేసుకుంటారు. సింపుల్, ఇలాగే ఆడతారు. ఎందుకంటే అనవసరమైన వాటికి అన్నిటికీ నాకు సార్ వచ్చి రాగానే అరుస్తూ ఉన్నాడు కదా వారం వారం. ఇంకెవరైనా ఎందుకు గొడవలు తెచ్చుకుంటారు. సరే ఒప్పుకుందాం, ఒకవేళ ఒప్పుకోకపోయినా చాలా స్మూత్గా చెప్దాము, ఎందుకు గొడవ పడటం అన్నట్టుగానే మాట్లాడతారు. సంజన గారి గురికి ఫైనల్గా ఏం జరిగింది, అన్యాయం జరిగింది. ఇదంతా బిగ్ బాస్ స్క్రిప్టా అంటే పక్కా బిగ్ బాస్ స్క్రిప్ట్, తిరుగులేదు దీంట్లో. మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అసలు టాస్క్ ఎలా ఉంది తెలుసా? కళ్యాణ్ గేమ్ ఆడు అంటే కళ్యాణ్కి సంబంధించిన బాక్స్ ఏమి ఇవ్వకూడదు, కళ్యాణ్ ఎఫర్ట్స్ ఏం పెట్టాడు అనేది చెప్పకూడదంట. అదేంటది? ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే ఏంటి, సెకండ్ ఫైనలిస్ట్ అయితే కళ్యాణ్ అసలు ఆ అబ్బాయి ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు ఏంటి, అసలు హౌస్ మేట్స్ అతని గురించి ఏమనుకుంటున్నారు, ఏం లేదా? కాంట్రిబ్యూషనే కదా బిగ్ బాస్, దానికి కాంట్రిబ్యూషన్ ఎందుకు ఇచ్చారు ఏంటనే. ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ కోసం గేమ్ జరుగుతుంది. సో సెకండ్ ఫైనలిస్ట్కి ఇమ్యూనిటీ వస్తే, సో కాబట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ మేబీ సెకండ్ ఫైనలిస్ట్ ఇద్దరు నామినేషన్స్లో ఉండరు అనుకుంటా నాకు తెలిసి, మిగిలిన వాళ్ళు నామినేషన్స్లో ఉంటారేమో, దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి బాల్ పట్టుకోవాలి. బాల్ పట్టుకున్న తర్వాత అక్కడున్న బాక్సులోంచి ఒక బాక్స్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వాలి. దాన్ని ఎవరైనా ఒక ఇద్దరు అపోజ్ చేస్తే ఇంకా ఆ బాక్స్ ఇవ్వకూడదు. ఇది రూలు. బాక్స్ పట్టుకున్న ప్రతి ఒక్కడు హైయెస్ట్ అమౌంట్ 2,50,000 ఎదురు వాళ్ళకి ఇవ్వాలని అనుకోడు. ఎందుకంటే మనకొస్తే మనం తీసుకుందాం అని అనుకుంటారు కాబట్టి ఆ 2,50,000 అనేవాడు ఇది ఎవ్వరికి ఇవ్వరు. ఇది అర్థమైపోతుంది. ఇదే ఇక్కడ తుప్పాస్ జరుగుద్ది. సరే పోనీ వాడు ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆ బాక్స్ తీసుకెళ్ళి ఎవరో ఒకటి చేతిలో పెడతారనుకుంటే దానికి మళ్ళీ ఇద్దరు అపోజ్ చేయాలంట. ఇప్పుడు డెమోన్ గెలిచాడు, ఫస్ట్ది బాల్ తీసుకున్నాడు, డెమోన్ తీసుకున్నాడు. వెళ్ళి డెమోన్ 2,50,000 డెమోన్ ఎట్లా ఇవ్వడు. సో కొమ్ముగా సింపుల్గా వెళ్ళి సుమన్ చేతిలో 1 lakh పెట్టేశాడు. నాకు మీరంటే ఇష్టము, నాకు మీ గేమ్ అంటే ఇష్టము, మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తున్నాను, మీరు చాలా బాగా ఆడుతున్నారు, సో కాబట్టి సుమన్కి నేను 1 lakh ఇస్తున్నాను అంటారు. అని అనగానే అందరూ అవును 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 అవును, ఎస్ ఎస్ ఎస్, జై సుమనన్న, సుమనన్న తోపు, దమ్ముంటే ఆపు. ఎందుకు సుమనన్నకి 1 lakh? ఒక్కళ్ళైనా కానీ అపోజ్ చేస్తారేమో అని అనుకున్నా. అసలు సుమనన్న ఏం ఆడాడు, ఏం చేశాడని. ఇదే ఇమాన్యుయల్, ఇదే కళ్యాణ్, ఇదే ఇమాన్యుయల్, అదే రీతు ఆ రోజు మొన్న కూర్చొని జస్ట్ అసలు సుమనన్న ఎప్పుడు కనపరచడు, ఎక్కడ కనిపించడు, అబ్బో టాస్క్ కదా ఇంకా రాడు సుమనన్న, మధ్యలోకి రాడు, ఇంకా ఈ 3 రోజులు సైలెంట్గా ఉంటాడు అని ఇదే ఇమాన్యుయల్ అన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ సుమనన్న గేమ్ ఆడాడు అనుకోండి లాస్ట్ వీక్. మరి ఇమాన్యుయల్కి తెలియదా సుమనన్న ఎప్పుడు వస్తాడు ఎప్పుడు రాడు? మరి నిన్నే కదా రితు చెప్పేసి వెళ్ళింది, అన్న బయటకు వచ్చి అన్న మాట్లాడనని. ఒక పక్క హోస్ట్ కూడా అదే మాట్లాడుతున్నాడు కదా, అన్న ఏం చేయట్లేదని. ఇప్పుడు సుమన్ అన్న కంటే హౌస్లో ఆ మిగిలిన వాళ్ళలో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరికి లేరా? ఇప్పుడు ఆ 0 ఒకరికి ఇవ్వాలి, రైట్? ఇప్పుడు ఆ మిగిలిన వాళ్ళందరిలో ఇప్పుడు ఆ 1 lakh ఇచ్చారు కాబట్టి సర్లే, ఇంకా 2,50,000 ఉంది కదా నాకుంది కదా, ఆ 2,50,000 నాకుంది కదా, ఆ 2,50,000 నాకుంది కదా అని మిగిలిన వాళ్ళందరూ అనుకుంటారు తప్పితే అసలు ఆ 0 ఎవరికొకరికి వెళ్ళుద్ది, ఆ 0 ఎవరికి వెళ్ళకూడదు. ఒకవేళ వేరే వాళ్ళకి ఇప్పుడు సుమనన్నకి ఇది ఇస్తే 0 ఖచ్చితంగా వేరే వాళ్ళకి వెళ్ళుద్ది పొరపాటున. అప్పుడు ఆ 0 వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనవసరంగా వాళ్ళు అన్డిజర్వ్డ్కి వెళ్తారు కదా. సో మొత్తం హౌస్ మొత్తం మీద 0 ఎవరికి రావాలని ముందే ఫిక్స్ అయి ఉండాలి కంటెస్టెంట్స్. ఫిక్స్ అయినప్పుడు అప్పుడు ఆ 0 ఎవరికి రావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు సుమనన్న దగ్గరికి వెళ్ళాలి 0. అక్కడ 0 ఉంది కాబట్టి, లేదా 20,000 30,000 ఉంటే సుమనన్నకి వెళ్ళొచ్చు. కాదు 0 లీస్ట్ 0 ఉంది కాబట్టి 0 సుమనన్నకి వెళ్ళాలి, లేదంటే 50,000 సుమనన్నకి వెళ్ళాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి సుమనన్నకి వెళ్ళాలి. 0నే వెళ్ళాలి సుమనన్నకి. మరి హౌస్ మేట్స్ అందరూ ఈ మాత్రం కూడా ఆలోచించకుండా ఆ అబ్బాయి వచ్చి 1 lakh ఇచ్చేసాడు డెమోను, మిగిలిన వాళ్ళందరూ ఒప్పేసుకున్నారు. అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బర్నీ గారు 2 lakhs అనుకుంటా తనూజా గారికి ఇస్తారు. సో ఓకే, తనూజా గారికి 2 lakhs ఇవ్వడంలో తప్పే లేదు, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా కదా అదేంది 2,50,000కి అమ్మాయి అర్హులా, ఓకే ఫైన్. బర్నీ గారు కాబట్టి సో చెప్పా కదా వాళ్ళ హైయెస్ట్ అమౌంట్ వాళ్ళు ఇవ్వరు కాబట్టి, సో దాని తర్వాత అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఇస్తారు. సో 2 lakhs తనూజా గారికి ఇస్తారు. ఆల్మోస్ట్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ ఆఫ్ ఆమె వల్ల కంటెంట్ వచ్చింది, ఆమె వల్ల బిగ్ బాస్ షో నడిచింది, ఆమె వల్ల బిగ్ బాస్ రన్ అయింది. సో చాలా వరకు ఆమె ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో కాబట్టి సో నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఆమె ప్రతి మాట ప్రతి చిన్న దాన్ని కూడా చాలా భూతత్వంలో పెట్టి నోటీస్ చేశారు. బిగ్ బాస్ నడవడానికి వన్ ఆఫ్ ద పిల్లర్ సో తనూజా గారు కాబట్టి, సో తనూజా గారికి 2 lakhs ఇవ్వడం ఓకే. దాని తర్వాత కళ్యాణ్ వస్తాడు. సో కళ్యాణ్ రేస్లో లేడు కాబట్టి
సో నేను రేస్లో లేను కాబట్టి సో నా తర్వాత అంత మంచిగా ఆడింది అండ్ హౌస్కి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసింది, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, టాస్క్ల పరంగా అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా అవ్వచ్చు, అన్నిటి పరంగా ఇమాన్యుయల్. సో ఈ హైయెస్ట్ అమౌంట్ ఇమాన్యుయల్ అన్నకి ఇస్తాను అని చెప్పి కళ్యాణ్ అంటాడు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. సో ఇమాన్యుయల్కి 2,50,000 వెళ్ళడంలో అసలు తప్పే లేదు. ఇమాన్యుయల్కి 2,50,000లోకి వెళ్ళడం వర్తే. ఖచ్చితంగా ఇమాన్యుయల్కి 2,50,000 వెళ్ళాలి కూడా. ఎందుకంటే డే 1 నుంచి ఇమాన్యుయల్ నెట్టుకుంటూ వస్తున్నాడు గేమ్ని. డే 1 నుంచి ఇనిషియల్ స్టేజ్లో తన కామెడీ తోటి, తన ఎంటర్టైన్మెంట్ తోటి, తను సడన్గా సర్ప్రైజింగ్లీ, షాకింగ్లీ టాస్క్లు ఆడటము. సో ఇమాన్యుయల్ మామూలు విషయం కాదురా బాబు, అసలు టాస్క్లే ఓడిపోడు ఇమాన్యుయల్ ఆడితే గెలిపే అన్న రేంజ్లోకి ఇమాన్యుయల్ వస్తూ వచ్చాడు లాస్ట్ వరకు. సో కాబట్టి ఇమాన్యుయల్కి అది వెళ్ళటము, అది రావటంలో కూడా తప్పే లేదు. మోస్ట్లీ హౌస్ మేట్స్ అందరూ అగ్రీ కూడా చేస్తారు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. సో దాని తర్వాత వచ్చేసరికి 1 lakh నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ బాల్ పట్టుకుంటాడు. ఇమాన్యుయల్ బాల్ పట్టుకున్న తర్వాత 1,50,000 వచ్చింది. సో అక్కడ 1,50,000, 50,000, 0 3 ఉంటాయి. 1,50,000 సంజనా గారికి అని చెప్తాడు. ఆల్రెడీ బర్నీ గారు వీళ్ళందరూ ఇమాన్యుయల్ అడుగుతారు, ఎందుకంటే ఆడిన వాళ్ళు పట్టుకున్న వాళ్ళు మళ్ళీ బాల్ పట్టుకోకూడదు. సో అందుకని చెప్పి బర్నీ గారు అవ్వచ్చు, నెక్స్ట్ డెమోన్ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు బాల్ పట్టుకోరు, మిగిలిన వాళ్ళు బాల్ పట్టుకుంటారు. అది ఇమాన్యుయల్ పట్టుకున్నాడు బాల్. సంజనా గారి పేరు 1,50,000 చెప్పంగానే తనుజా గారు వద్దంటారు. ఓకే, తనుజా గారు లేదు, సో తనకన్నా డిజర్వింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు హౌస్లో అంటారు. సో అప్పటికి డెమోన్ ఉన్నాడు, ఆ తర్వాత సంజనా గారు, డెమోను, నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు. సో వీళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి సో అది తను ఒప్పుకోరు. డెమోన్ కూడా ఒప్పుకోడు. 1,50,000 నాకు కావాలి, నేను గట్టిగా టాస్క్లు ఆడాను, ఎఫర్ట్స్ పెట్టాను. ఇమాన్యుయల్ వచ్చేసరికి తన టాస్క్లు అంత ఫిజికల్గా ఆడకపోయినా కానీ తన బ్రెయిన్ గేమ్ తోటి సో తను గేమ్ని చాలా వరకు మార్చింది అని చెప్పి ఇమాన్యుయల్ అంటాడు, విచ్ ఇస్ ఎ కరెక్ట్ థింగ్. మరి తనుజా గారు ఎందుకు తనకంటే ఇంకా ఎవరు, బర్నీ గారు తనకంటే గొప్ప లేకుంటే డెమోన్ తనకంటే గ్రేట్ అనుకున్నారా మరి నాకు అర్థం కాల. సో ఎందుకంటే అక్కడ 1 lakh లేదు, బేసిక్గా 50,000 కానీ డెమోన్ కానీ ఇచ్చుంటే బాగుండేది ఎవరికి, సుమన్ అన్నకి అట్లీస్ట్. ఇప్పుడు ఈమెకి 1,50,000 ఇమాన్యుయల్ అని ఇవ్వడం అది హైయెస్ట్ అమౌంట్ అక్కడ అదే ఉంది కాబట్టి ఇమాన్యుయల్ దగ్గరికి ఆల్రెడీ అమౌంట్ వెళ్ళిపోయింది కాబట్టి సో ఉన్న అమౌంట్లో అక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురుతో కంపేర్ చేసుకుంటే సంజనా గారు, డెమోను, బర్నీ గారు, సంజనా గారికి 1,50,000 ఇవ్వడంలో తప్పే లేదు. ఇమాన్యుయల్ కరెక్ట్గానే ఇచ్చాడు, దాన్ని ఎందుకు అపోజ్ చేస్తారు నాకు అర్థం కాల. సరే ఓకే, డెమోన్ అపోజ్ చేశారంటే ఒక అర్థం ఉంది, నెక్స్ట్ బర్నీ గారు అపోజ్ చేస్తారు అంటే ఒక అర్థం ఉంటుంది. ఓకేనా, యాక్చువల్గా ఇక్కడ మన సుమన్ అన్న అపోజ్ చేస్తాడు. ఓకేనా, వీళ్ళ ముగ్గురు ఇద్దరు అపోజ్ చేస్తే చాలా అది ఇంక ఇవ్వకూడదు. సుమన్ అన్న కూడా చెయ్యెత్తుతారు, చెప్తా సుమన్ అన్న గురించి. సో తనుజా గారు తనకంటే ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అన్నారు. మరి సంజనా గారి ఎఫర్ట్స్ తనుజా గారికి కనిపించలేదేమో మరి నాకు తెలియట్లేదు సీరియస్లీ. ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఆమె గుడ్డు దొంగతనం చేసినప్పుడే అసలు సినిమా క్రియేట్ అయింది. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మాట, అంతరిక్షం కాదు దాని పేరేంటి, అంత్యాక్షరి, అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత చాలామంది రివ్యూయర్స్ ఏమో అందరూ నాతో సహా కామనర్లు తోపులు దమ్ముంటే ఆపాలి వాళ్ళని, కామనర్స్ని అసలు కామనర్సే ఇంకా బిగ్ బాస్ కట్టేస్తారు. ఇంకా సెలబ్రిటీస్ అందరూ సర్దేసుకోవాల్సిందే, ఇంకా సెలబ్రిటీస్కి చాలా కష్టం, వాళ్ళు ఓరే నాయన అది ఇది అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చారు కామనర్స్కి గుర్తుంటే. అలాంటి కామనర్స్ ఒక్కసారిగా ట్రిగ్గర్ అవ్వడానికి వాళ్ళు ఓనర్స్గా ఉండి వాళ్ళు ఎవరైతే ఆడియన్స్లో వాళ్ళ మీద ఒక మంచి పర్సెప్షన్ ఉంటే ఆ పర్సెప్షన్ మొత్తం ఉల్టా అవ్వడానికి అసలు వాళ్ళు ఆడియన్స్లో చాలా నెగిటివ్ అవ్వడానికి, టార్గెట్ చేయబడ్డానికి కారణమే సంజనా గారు. ఆ గుడ్డు దొంగతనం చేసిన తర్వాత అసలు ఓనర్స్గా వాళ్ళు లోపల ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఎంత రచ్చ చేశారు. అసలు మనీష్ మల్హోత్రా ఎంత పెద్ద గొడవ చేశాడు, మన మాస్క్ మ్యాన్ ఎంత పెద్ద గొడవ చేశాడు, శ్రీజ ఎంత చేసింది, ప్రియా ఎంత చేసింది బయటకు వచ్చి, అసలు ఎవరెవరు ఎంత చేశారు. దాని అన్నిటికీ కారణం ఎవరు, సంజనా గారు కాదా? అదే సంజనా గారిని అందరూ కలిసి నామినేట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ వీక్ అదే గుడ్డు దాని మీద తెలిసిందని చెప్పి అదే వీక్లో తనూజా గారిని 5 కలిసి మళ్ళీ టార్గెట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ వీక్లో అందరు కామనర్స్ అందరు కలిసి బర్నీ గారిని టార్గెట్ చేశారు. వాళ్ళందరికీ సింపతి వచ్చింది అన్న, సో కామనర్స్ నెగిటివ్ అయ్యారన్న,
లేదు సెలబ్రిటీస్కి ఆ మాత్రం ఈక్వల్ స్టేటస్ వచ్చిందన్న, సెలబ్రిటీస్ ఒక మాట కామనర్స్ని తిట్టినా కానీ పెద్ద తప్పు లేదు, కరెక్టే అని ఆడియన్స్లో ఆ పర్సెప్షన్ క్రియేట్ అయిందన్న, వీటన్నిటికీ కారణం ఎవరు? సంజన గారే కదా. అక్కడి నుంచి సంజన గారు 3 వారాలు ఫస్ట్ 3 వారాలు బొమ్మాడిచ్చారు కదా సంజన గారు. 14 మెంబర్స్ వర్సెస్ సంజన గారు, 13 మెంబర్స్ వర్సెస్ సంజన గారు, 12 మెంబర్స్ వర్సెస్ సంజన గారు. ఆ రేంజ్లో జరిగింది కదా గేమ్. మరి అలాంటి సంజన గారికి ఎఫర్ట్స్ లేవా? అఫ్కోర్స్ 6th వీక్ నుంచి సంజన గారు సారీ కొంచెం గేమ్ డౌన్ అయ్యి ఉండొచ్చు. మళ్ళీ 9th వీక్ వచ్చాక ఆ గ్రాఫ్ కొంచెం పెరుగుతూ వచ్చింది కదా, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కదా, కనిపిస్తుంది కదా. మరి అంత సంజన గారు అంత చేసిన తర్వాత దివ్య గారు వచ్చిన తర్వాత కూడా సంజన గారికి ఏం జరిగింది కదా. సో బట్టలు దొంగతనం చేసిన తర్వాత, దాని తర్వాత కాఫీ పళ్ళు దొంగతనం చేయడం, దాని తర్వాత బయటకు వెళ్ళొచ్చారు, మళ్ళీ లోపలికి వచ్చారు, మళ్ళీ నాకు సార్ ఆ బోట్లు రచ్చాలు ఇవన్నీ జరిగాయి కదా. ఇదంతా కంటెంట్ కాదా? ఇవేమి కంటెంట్ కదా, ఓన్లీ టాస్క్లు ఆడితేనే కంటెంటా? ఇదంతా కంటెంట్ కదా. మరి ఎందుకు తనూజ గారికి కనిపించలేదో మరి సంజన గారి ఎఫర్ట్స్. అందరికంటే దానికంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? బర్నీ గారు, డెమోన్, వాళ్ళిద్దరిలో సంజన గారి కంటే ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టారు. ఓకే, మన డెమోన్ తోటి కంపేర్ చేస్తే డెమోన్ టాస్క్లు ఆడాడు గట్టిగా సంజన గారితో. సో సంజన గారి కంటే డెమోన్ ఇంకా ఫుడ్డు గిడ్డు, సో డెమోన్ కోసం మాత్రమే మాట్లాడారా, బర్నీ గారి కోసం మాట్లాడారా? ఒకవేళ భరణి గారు సంజన గారితో పోల్చుకుంటే భరణి గారు ఆడిన గేమ్ ఏంటి, సంజన గారు ఆడని గేమ్ ఏంటి? సంజన గారు పెట్టని ఎఫర్ట్స్ ఏంటి, భరణి గారు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి? మరి తనుజ గారికి తెలియాలి. సో డెమోన్ కోసం ఫైట్ చేసిందంటే సమ్వేర్ ఎక్కడో చోట ఒక పాయింట్లో అగ్రి చేయొచ్చు అనుకోవచ్చు కూడా, అది కూడా ఒక పాయింట్లో అంతే. నాకు డెమోను సంజన గారు అంటే పాప సంజన గారు ఎఫర్ట్స్ చాలా పెట్టారు కదా. అసలు ఓవరాల్ బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఓవరాల్ బిగ్ బాస్ గురించి సంజన గారు చెప్పారంటే ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఆ గెస్ట్లు అందరూ అసలు మీరు గేమ్ ఆడారంటే 3rd వీక్లో అసలు మీ బిగ్ బాస్ చూసిందే మీ వల్ల. మరి ఇంత పెద్ద స్టేట్మెంట్లో ఆమెకు పాస్ చేసినప్పుడు 1,50,000 షీ డిజర్వ్డ్ కాదా? షీ డిజర్వ్డ్ కదా. సో అది నాకు నచ్చలేదు. అక్కడితో అయిపోయిందా అంటే అక్కడితో కూడా అయిపోలేదు. దాని తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఆ 1 lakh నెక్స్ట్ వచ్చేసరికి ఆ 1 lakh డెమోన్ దగ్గరికి వెళ్ళుద్ది. ఓకేనా? సో ఆ 1 lakh డెమోన్ దగ్గరికి వెళ్ళుద్ది. డెమోన్ ఆ 1 lakh 1,50,000 అది డెమోన్ దగ్గరికి వెళ్ళుద్ది. ఓకేనా? సో డెమోన్ డిజర్వ్డ్ 1,50,000 కంటే. ఇప్పుడు ఆల్రెడీ సంజన గారికి ఆల్రెడీ అపోజ్ చేశారు కాబట్టి సో నెక్స్ట్ ఆ 1,50,000 పెట్టినప్పుడు మేబీ అక్కడ ఖచ్చితంగా సంజన గారు అవ్వచ్చు, లేకుంటే వేరే వాళ్ళు అవ్వచ్చు. సో దానికి మేబీ సుమన్ అపోజ్ చేస్తుంటారు, మీ బర్నీ గారు కూడా అపోజ్ చేస్తారు. ఇప్పుడు ఆ 1,50,000కి తనూజ గారు అగ్రి చేశారా, అపోజ్ చేశారా అని తెలుస్తుంది. తనూజ గారు అక్కడ కూడా అపోజ్ చేస్తుంటే మాత్రం 1,50,000కి అది బర్నీ గారి కోసం మాత్రమే అపోజ్ చేసినట్టు ఉంటుంది. ఆ 1,50,000 సంజన గారికి బదులు. అప్పుడు సంజన గారు బర్నీ గారు అంటే సంజన గారే గ్రేట్, తనూజ గారు డెసిషన్ కరెక్ట్ కాదు. అది ఒక ఎమోషనల్ బాండింగ్లో డెసిషన్ తీసుకున్నారేమో అని అనిపిస్తుంది తప్పితే గేమ్ పరంగా ఆలోచించి అంతా డెసిషన్ తీసుకున్నట్టయితే కనిపించదు అని అనిపిస్తుంది. సో డెమోన్కి 1,50,000 వచ్చింది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి 0 అమౌంట్. మనం ప్రోమో 3లో చూసినట్టు బంతి మన సంజన గారి దగ్గర ఉంటుంది. సో నేను 0 అమౌంట్ బర్నీ అన్నకి ఇద్దామని అనుకుంటారా అంటే అన్న ఒప్పుకోడు, నాకు 0 అమౌంట్ వద్దు అని అంటారు. సో హౌస్ మేట్స్ డిసైడ్ చేసి ఇవ్వాలన్నమాట. సో హౌస్ మేట్ డిసైడ్ చేసినప్పుడు మన ఇమాన్యుల్ వచ్చేసరికి సంజన గారికి సేమ్ ఆ 50,000 అన్నా ఇవ్వాలి, 1,50,000 ఎట్లా ఇవ్వలేకపోయాను. సో కాబట్టి ఈ 50,000 అన్నా కానీ సంజన గారికి ఇవ్వాలి అంటారు. సేమ్ సంజన గారికి ఆ 50,000 మనోడ ఇస్తానంటాడు. దాని తర్వాత డెమోన్ వచ్చేసరికి కూడా సంజన గారికి ఇస్తానంటాడు. సుమన్ అన్న ఇవ్వడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనూజ ఇవ్వరు, వాళ్ళిద్దరు ఇవ్వరు. సో వాళ్ళిద్దరితో పాటు సో కళ్యాణ్ కూడా మోస్ట్లీ బర్నీ గారి వైపు వెళ్ళి ఉంటారు. అందుకే మెజారిటీ సో బర్నీ గారికి 50,000 వచ్చింది. సో కాబట్టి బర్నీ గారికి ఆ 50,000 వచ్చింది. 0 అమౌంట్ సంజన గారికి వచ్చింది. ఇక్కడ అసలు హౌస్ మేట్స్ మరి ఏం గేమ్ ఆడారో, బిగ్ బాస్ ఏం తీసుకొచ్చాడో, సంజన గారిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అంటే సంజన గారు ఫర్దర్ గేమ్స్లోకి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ లీడ్లో ఉంటాడు. ఇప్పుడు మీరు ప్రోమోలో ఏదైతే చూసారో ఆ ప్రోమోలో చూసిన టాస్క్ ఇమాన్యుయల్ వాళ్ళు పట్టుకుంటారు కదా గేమ్, ఆ గేమ్ ఇమాన్యుయల్ గెలుస్తాడు. సో ఇదంతా ఏంటి, ఇమ్యూనిటీ కోసం. సో ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ రేస్లోకి వెళ్ళారు, సంజన గారిని ఇమ్యూనిటీ రేస్ నుంచి అవుట్ చేశారు. దీనివల్ల ఏంటి, ఇప్పుడు సంజన గారు బాధపడ్డారు, ఏడ్చారు సో ప్రోమోలో. కాకపోతే ఏంటంటే ఆ బాధపడటంలో అది సింపతి వర్కౌట్ అయ్యేది. అంటే సింపతి ఏంటి, నిజమే కదా, ఆమె కంటెంట్ క్రియేట్ చేశారు కదా. ఆమెకు 0 వచ్చేంతగా కంటెంట్ క్రియేట్ చేశారా అంటే లేదు, చాలా గట్టిగా కంటెంట్ క్రియేట్ చేశారు. అసలు ఆమెతో పోల్చుకుంటే కంటెంట్ ఏమాత్రం క్రియేట్ చేయని పర్సన్స్కి కూడా అమౌంట్లు వచ్చాయి. 1 lakh వచ్చింది, బర్నీ గారికి 50,000 కూడా వచ్చింది.
ఓకేనా, సరే ఓకే. బర్నీ గారు అంటే 50,000 అంటే ఏదో ఒక విధంగా బంధాలు అవి ఇవి, సో ఒకసారి ఎలిమినేట్ అవ్వటం మళ్ళీ రావటం, సో కొంచెం ఒక్కొక్కసారి ఫైర్ అవ్వటం తగ్గటం, ఇలాంటివి ఏదో ఒక చేశారు, కంటెంట్ ఇచ్చారు బర్నీ గారు 50,000 ఓకే యాక్సెప్టెడ్. అది ఏంటి, వీళ్ళిద్దరు ఉన్నప్పుడు నాట్ యాక్సెప్టెడ్, మళ్ళీ బర్నీ గారు సంజన గారు ఉన్నప్పుడు నాట్ యాక్సెప్టెడ్. నార్మల్గా 50,000 బర్నీ గారికి యాక్సెప్టెడ్, బట్ 1 lakh సుమనన్నకి యాక్సెప్టెడ్ అంటే బరాబర్ నాట్ యాక్సెప్టెడ్. మరి ఎందుకు డెమోని ఇచ్చాడో, దాన్ని ఎందుకు హౌస్ మేట్స్ అగ్రీ చేశారనేది అస్సలు తెలియట్లేదు. మిగిలిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఏదో ఒక పాయింట్లో 0 వెళ్ళొద్ది. మిగిలిన హౌస్ మేట్స్ అందరిలో ఒకరికి 0 వచ్చినా పర్లేదని హౌస్ మేట్స్ అనుకోవడం అనేది విచ్ ఇస్ అ వరస్ట్ థింగ్ అబ్బా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమనన్నకి 0 ఇవ్వకుండా 1 lakh ఇచ్చారు అంటే ఇంక ఎవరికి 0 వచ్చినా పర్లేదు అనే కదా. డెమోన్ దగ్గర నుంచి మొదలైంది. డెమోన్ ఎందుకు సుమనన్నకి 1 lakh ఇవ్వాలి, ఎందుకు 0 ఇవ్వకూడదు డెమోను? సో మిగిలిన వాళ్ళందరూ దాన్ని ఎందుకు అగ్రీ చేయాలి అంటే 0కి డిజర్వ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ హౌస్లో సుమనన్న కంటే ఎక్కువ. వరస్ట్ అనిపించింది సచ్చే. ఇప్పుడు అనిపిస్తుంది అనమాట నిజంగా. మరి బిగ్ బాస్ ఇలాంటి తొక్కలో టాస్కులు ఎందుకు పెడతాడో ఏమో. సంజన గారికి వర్కౌట్ అవుతుందా సింపతి అంటే, సో ఖచ్చితంగా ఆడియన్స్ సంజన గారికి తెలుసు కదా. సో అంటే లైక్ సంజన గారికి ఓటింగ్ తక్కువ ఉండొచ్చు, సంజన గారికి మిస్డ్ కాల్స్ పడకపోతుండొచ్చు, సంజన గారు 2-3 సార్లు బాటంలోకి వెళ్ళొచ్చు రావచ్చు, ఇదంతా ఫైన్ అబ్బా. బట్ అసలు సంజన గారు అనే వ్యక్తి అసలు కంటెంటే క్రియేట్ చేయలేదంటే మాత్రం మొహం మీద కొడతారు ఎవరైనా. ఖచ్చితంగా మొహం మీద కొడతారు, మూతి మీద కొడతారు. ఎవడరా చెప్పింది ఎందుకు కంటెంట్ క్రియేట్ చేయలేదని అంటారు. మేబీ ఓట్లు వేయకపోవచ్చేమో సంజన గారికి. ఇప్పుడు తనూజ గారు ఫ్యాన్స్ అయినా కానీ సంజన గారు గేమ్ ఆడలేదంటే ఒప్పుకుంటారా వాళ్ళు? కళ్యాణ్ ఫ్యాన్స్కి తెలియదా సంజన గారు గేమ్ ఆడిన సంగతి? ఇమాన్యుల్ ఫ్యాన్స్కి తెలియదా గేమ్ ఆడిన సంగతి? డెమోన్ ఫ్యాన్స్కి తెలియదా? మిగిలిన హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరికైతే ఫ్యాన్స్ ఉంటే వాళ్ళందరికీ తెలియదా సంజన గారు గేమ్ ఆడిన సంగతి? బరాబర్ తెలుసు. మరి ఎలా అప్పుడు తప్పు అయిపోద్ది కదా, తప్పు అయిపోద్ది. సో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ సుమన్ అన్న మరీ ఘోరంగా ఆల్రెడీ ఇద్దరు చెప్పారు కదా, నేను చెప్పాల్సిన అవసరం ఏముంది, నేను రీజన్ చెప్పకపోతే ఒకవేళ నేను రీజన్ చెప్పినంత మాత్రం ఆమెకి ఏమన్నా అమౌంట్ వచ్చుద్దా రాదు కదా, ఇద్దరు చెప్తే చాలు కదా అపోజ్ చేసి, నేను రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు అని అక్కడ కూడా తప్పించుకున్నాడు సుమన్ అన్న. అలాంటి సుమనన్నకి 1 lakh ఇచ్చాడు డెమోను, దాని హౌస్ మేట్స్ అందరూ అగ్రీ చేశారంటే వరస్ట్కే వరస్ట్, అసలు అంతే వరస్ట్ అంతే, ఇంకా లేదు తిరుగులేదు దీంట్లో. ఆమెను మాత్రం ఆ 0లో పెట్టడం అనేది ఇది కంటెంట్ మ్యాటర్లో, కంటెంట్కి సంబంధించింది. వాళ్ళు బిగ్ బాస్ షో కోసం చేసిన కాంట్రిబ్యూషన్ గురించి మాత్రమే ఆ టాస్క్ జరుగుతుంది కాబట్టి దాంట్లో ఆమెకు 0 రావడం అనేది అబ్బో మామూలుగా కాదురా అయ్యా. అసలు వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారో ఏంటనేది వాళ్ళకే తెలియాలి. ఒకళ్ళు ఫిక్స్ అయి ఉండాలి కదా 0 వీళ్ళకి రావాలి అని. ఎలా గేమ్ని ముందుకు తీసుకెళ్లే కొద్దీ 0లు, అప్పుడు ఎమోషన్స్ అలా కాదు. స్టార్టింగ్కి ఫస్ట్ 0 కోసం గేమ్ ఆడాలి, దాని తర్వాత హైయెస్ట్ అమౌంట్ కోసం. అది హైయెస్ట్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది తెలుసా, కళ్యాణ్ ఆడేటప్పుడు మాత్రమే హైయెస్ట్ అమౌంట్ వస్తుంది. ఈజీ థింగ్ అది. సో ఎందుకంటే మనం వెళ్ళి హైయెస్ట్ అమౌంట్ తీసుకోం, కళ్యాణ్ వచ్చినప్పుడు మాత్రమే హైయెస్ట్ అమౌంట్ తీసుకుంటారు. సో కళ్యాణ్ని ఫస్ట్ హైయెస్ట్ అమౌంట్ కోసమైనా పంపించాలి బాల్కి. లేదు అంటే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఆ 0తో మొదలు పెట్టాలి. 0 తోటి పట్టుకొని 0 ఎవరికైనా ఇచ్చేదానికి దమ్మున్న వాళ్ళు మాత్రమే ఫస్ట్ బాల్ పట్టుకోవాల్సింది. లేదు కళ్యాణ్ పంపించి ఉండాల్సింది. కళ్యాణ్ హైయెస్ట్ అమౌంట్ తీసుకుని ఎవరికొకరికి ఇచ్చేవాడు ఫస్ట్. కళ్యాణ్ ఎప్పుడు వెళ్ళినా అదే చేస్తాడు, హైయెస్ట్ అమౌంట్ అప్పటి వరకు ఉంటుంది ఖచ్చితంగా. కళ్యాణ్ వెళ్ళిందాక హైయెస్ట్ అమౌంట్, సో ప్రాబ్లం లేదు. బట్ ఆ 0ని పట్టుకునే దమ్మున్న వాళ్ళు మాత్రమే వెళ్ళి ఉండాల్సింది. అది లాస్ట్ వరకు 0ని అక్కడే ఉండి గేమ్ ఆడాలంటే అది సేఫ్ గేమ్ అంటారు నేను.